దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ బైపోల్స్ లో అధికారంలో ఉన్న పార్టీలే మెజారిటీ సీట్లు గెలుచుకున్నాయి. యూపీ, అసోం, బీహార్లో ఎన్డీఏ కూటమి మెజారిటీ సీట్లలో విజయం సాధించింది. యూపీలో మొత్తం 9 ఎమ్మెల్యే స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించగా ఎన్డీఏ 7 సీట్లలో ఆధిక్యంలో ఉంది. ఎస్పీ కేవలం 2 స్థానాలకే పరిమితమైంది. బీహార్, అసోం, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లోనూ బీజేపీ దాని మిత్రపక్షాల హవా కొనసాగింది. పంజాబ్, బెంగాల్, కేరళ, కర్ణాటక, సిక్కింలో కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీల జోరు కొనసాగింది. పశ్చిమ బెంగాల్లో 6 సీట్లను టీఎంసీ క్లీన్ స్వీప్ చేసింది. పంజాబ్లో 3 స్థానాలు ఆప్, 1 కాంగ్రెస్ దక్కించుకున్నాయి. కేరళలో 2 సీట్లలో 1 కాంగ్రెస్ గెలవగా మరొకటి సిపిఐ గెలుచుకుంది. కర్ణాటకలో 3 సీట్లను కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. రాజస్థాన్లో 3 ఎన్డీఏ, 1 ఇండియా కూటమి సొంతం చేసుకున్నాయి. మరిన్ని డీటెయిల్స్ మదార్ లైవ్ లో అందిస్తారు. మదార్, బైపోల్ ఫలితాలపై అప్డేట్స్ ఏంటి? అపర్ణ, 2 పార్లమెంటు స్థానాలకి బైపోల్ జరిగాయి. 2 పార్లమెంట్ స్థానాలతో పాటు 15 రాష్ట్రాల్లోని 48 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి బైపోల్ జరిగితే ఈరోజు కౌంటింగ్లో ముఖ్యంగా కొన్ని కీలక ఇంట్రెస్టింగ్ ఇష్యూస్ అయితే వచ్చాయి. ఎక్కడైతే అధికారంలో ఉన్నాయో ఏ రాష్ట్రాల్లో అయితే అధికార పార్టీ ఉందో ఆ అధికార పార్టీకి అనుకూలంగానే బైపోల్స్లో ప్రస్తుతానికైతే ఫలితాలు వచ్చాయి. ఇక 2 పార్లమెంట్ నియోజకవర్గాలు చూసుకున్నట్లయితే కేరళలో 1, మహారాష్ట్రలో 1, వయనాడు అలాగే నాందేడ్, ఈ 2 నియోజకవర్గాల్లో కూడా అక్కడ వయనాడు నుంచి సిట్టింగ్ కాంగ్రెస్ స్థానం అది. వయనాడు నుంచి ప్రియాంక గాంధీ వాద్రా ప్రస్తుతం లీడ్లో కొనసాగుతున్నారు. ఆమె దరిదాపుల్లో కూడా ఆమెకు సంబంధించి సమీప ప్రత్యర్థులు చాలా ఓట్ల దూరంలోనే ఉండిపోయారు. ప్రస్తుతం 4,10,000 రికార్డు మెజార్టీ తోటి ప్రియాంక గాంధీ వాద్రా అక్కడ గెలవబోతున్నారు. ఇంకా ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతూ ఉంది. మరి కాసేపట్లోనే పూర్తి కావస్తుంది. అప్పుడు ఏ మేరకు మెజార్టీకి సంబంధించి ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం మేరకైతే ఆమె విజయం దాదాపుగా కాదు, పూర్తిగా ఖరారే. మెజార్టీకి సంబంధించినటువంటి అంశమే తేలాల్సి ఉంది. 2024లో వయనాడు నుంచి రాహుల్ గాంధీ గెలిచినటువంటి 3,63,000 పైచీలకు ఓట్లతోటి రాహుల్ గాంధీ అక్కడి నుంచి గెలుపొందారు. ఇప్పుడు ఆ రికార్డును బ్రేక్ చేస్తూ 4,10,000 ఓట్ల మెజార్టీతోటి ప్రస్తుతానికైతే అక్కడ నుంచి ప్రియాంక గాంధీ వాద్రా లీడ్లో కొనసాగుతూ ఉన్నారు. ఇక నాందేడ్ విషయానికి వస్తే అక్కడ బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థి ఆల్మోస్ట్ 41,000 ఓట్ల మెజార్టీ తోటి ప్రస్తుతానికైతే ఆయన లీడింగ్లో కొనసాగుతున్నారు. సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ 43,000 ఓట్ల వెనుకంజలో ప్రస్తుతానికైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఉన్నారు. ఇక రాష్ట్రాల వైజ్గా చూసుకున్నట్లయితే అస్సాంకు సంబంధించి ఫస్ట్ అక్కడ 4 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 2 స్థానాల్లో బీజేపీ పార్టీ అక్కడ లీడింగ్లో కొనసాగుతుంటే 2 స్థానికంగా ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు అక్కడ నుంచి గెలుపొందారు. ఇక బీహార్లో కూడా ఆల్మోస్ట్ అట్లాంటి సిచ్యువేషన్ ఉంది. బీహార్లో కూడా ప్రస్తుతం అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. అక్కడ నుంచి బీహార్కి సంబంధించి బీజేపీ పార్టీ అలాగే స్థానికంగా ఉన్నటువంటి హిందుస్థానీ అవామీ మోర్చాకు సంబంధించినటువంటి అభ్యర్థులు, జనతాదళ్కు సంబంధించినటువంటి అభ్యర్థులు లీడింగ్లో కొనసాగుతున్నారు. ఇలాగే కర్ణాటకకు సంబంధించి 3 అసెంబ్లీ స్థానాలకు బైపోల్ నిర్వహిస్తే ఆ 3 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. కేరళలో 2 అసెంబ్లీ స్థానాలకు బైపోల్ అనేది జరిగింది. దాంట్లో ఒక స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లీడింగ్లో ఉంటే మరొక స్థానం నుంచి సిపిఐ పార్టీకి సంబంధించిన అభ్యర్థి లీడ్లో కొనసాగుతున్నారు. మధ్యప్రదేశ్లో కూడా 2 స్థానాలకు పోలింగ్ జరిగింది. సేమ్ అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక అభ్యర్థి గెలుపొందారు. ఇక బీజేపీ పార్టీకి సంబంధించి మరొక అభ్యర్థి అక్కడ నుంచి గెలుపొందినట్టుగా
చెప్తా ఉన్నారు. ఇక పంజాబ్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ సిట్టింగ్ ప్రభుత్వము, ఆ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు 3 స్థానాల్లో గెలుపొందగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక అభ్యర్థి గెలుపొందారు. తర్వాత రాజస్థాన్ చూసుకున్నారు. రాజస్థాన్లో కూడా సుమారు 7 స్థానాలకు బైపోల్ జరిగింది. బైపోల్ జరిగినటువంటి 7 స్థానాల్లో అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉంది. 6 స్థానాల్లో కూడా బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థులే గెలుపొందారు. ఒక స్థానంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి లీడ్లో ఉన్నారు. ఇక వెస్ట్ బెంగాల్ విషయానికి వస్తే 6 స్థానాలకు అక్కడ పోలింగ్ జరిగింది. 6 స్థానాల్లో కూడా టీఎంసీకి సంబంధించినటువంటి అభ్యర్థులే పూర్తిగా గెలిచినటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్గా బైపోల్కు సంబంధించి ఎక్కడైతే ప్రభుత్వము స్థానికంగా ప్రజెంట్ రూలింగ్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులకు కొంత ఎడ్జ్ అనేది ఉంటుంది. ఉత్తరప్రదేశ్లో కూడా ఆల్మోస్ట్ జరిగినటువంటి 9 స్థానాల్లో జరిగితే 7 స్థానాల్లో ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థులు లీడ్లో కొనసాగుతూ ఉంటే సమాజ్వాదీ పార్టీకి సంబంధించి 2 స్థానాల్లో ఆ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు లీడ్లో ఉన్నారు. ఓవరాల్గా రూలింగ్ గవర్నమెంట్కి సంబంధించి కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం రూలింగ్లో ఉన్నారు కాబట్టి ప్రభుత్వం నుంచి కావచ్చు, లేకపోతే అధికారుల నుంచి, లేకపోతే ఇట్లా చాలా రకాల ఈక్వేషన్స్ అనేది కూడా వర్కౌట్ అవుతూ ఉంటాయి. ప్రభుత్వానికి సంబంధించి వ్యతిరేకంగా ఓటు వేస్తే వచ్చేటువంటి పథకాలు ఏమైనా ఆగుతాయి, ఇట్లాంటి చాలా రకాల ఈక్వేషన్స్ అనేది కూడా పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి ప్రస్తుతానికైతే ఇప్పుడు జరిగినటువంటి ఈ 48 అసెంబ్లీకి సంబంధించినటువంటి బైపోల్స్లో 21 స్థానాల్లో బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు గెలుపొందారు. 7 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు గెలుపొందితే 6 స్థానాల్లో టీఎంసీకి సంబంధించినటువంటి అభ్యర్థులు. ఇట్లా ఓవరాల్గా ప్రాంతీయ పార్టీలకు సంబంధించి నేషనల్ జాతీయ పార్టీలకు ఏ విధంగా అయితే ఇన్ఫ్లుయెన్స్ ఉందో ఆయా రాష్ట్రాల్లో, అలాగే స్థానిక ప్రాంతీయ పార్టీలకు సంబంధించి రూలింగ్ గవర్నమెంట్లో ఏవైతే ప్రాంతీయ పార్టీలు లేకపోతే అక్కడ స్థానికంగా బలంగా ఉన్నటువంటి పార్టీల వైపు ప్రజలు మొగ్గు చూపారు. ఇంకా పూర్తిగా ఓట్ల లెక్కింపు అనేది కూడా పూర్తి కావాల్సి ఉంటుంది. ఆల్మోస్ట్ అన్ని రౌండ్స్ కూడా సుమారుగా వేలల్లోనే వీటికి సంబంధించినటువంటి మెజారిటీ ఉన్న నేపథ్యంలో పెద్దగా ఫలితాల్లో మార్పులు అయితే ఉండేటువంటి అవకాశాలు చాలా వరకు తక్కువగా ఉన్నాయి. అపర్ణ, దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ బైపోల్స్లో అధికారంలో ఉన్న పార్టీలే మెజారిటీ సీట్లు గెలుచుకున్నాయి. యూపీ, అసోం, బీహార్ ఎన్డీఏ కూటమి మెజారిటీ సీట్లలో విజయం సాధించింది. యూపీలో మొత్తం 9 ఎమ్మెల్యే స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించగా ఎన్డీఏ 7 సీట్లలో ఆధిక్యంలో ఉంది. ఎస్పీ కేవలం 2 స్థానాలకే పరిమితమైంది. బీహార్, అసోం, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లోనూ బీజేపీ, దాని మిత్రపక్షాల హవా కొనసాగింది. పంజాబ్, బెంగాల్, కేరళ, కర్ణాటక, సిక్కింలో కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీల జోరు కొనసాగింది. పశ్చిమ బెంగాల్లో 6 సీట్లను టీఎంసీ క్లీన్ స్వీప్ చేసింది. పంజాబ్లో 3 స్థానాలు ఆప్, 1 కాంగ్రెస్ దక్కించుకున్నాయి. కేరళలో 2 సీట్లలో 1 కాంగ్రెస్ గెలవగా మరొకటి సిపిఐ గెలుచుకుంది. కర్ణాటకలో 3 సీట్లను కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. రాజస్థాన్లో 3 ఎన్డీఏ, 1 ఇండియా కూటమి సొంతం చేసుకున్నాయి. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు వైనాడ్, నాందేడ్ పార్లమెంట్ స్థానాలకు బైపోల్ జరిగింది. వీటిలో వైనాడ్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంక గాంధీ భారీ మెజారిటీతో దూసుకుపోతున్నారు. నాందేడ్ ఎంపీ సీటు బైపోల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది.